కూడా చలి తీవ్రత అనేది ఎక్కువ ఉన్నది. రోజు రోజుకు ఈ టెంపరేచర్ అనేది తగ్గిపోయి పూర్తిగా డౌన్ ఫాల్ అవుతుంది. దీనివల్ల ఏమైతే అంటే చలి తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది. మరి ఈ చలిలో 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు కానీ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలు కానీ ఎవరు కూడా ఉదయం 8 గంటల వరకు బయటికి రావద్దు. తిరిగి సాయంత్రం 6 గంటల వరకే ఇల్లు చేరాలని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చలిలో తిరిగినట్లయితే దగ్గు దమ్ము లాంటి వ్యాధులు వస్తాయి, జలుబు అవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మరి ఈ చలిలో తిరిగితే ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గ్రామంలో ఎవరైనా కూడా చెత్తను రోడ్ల పైన వేయద్దు. తడి చెత్త పొడి చెత్త రెండు వేరు చేసి మరి గ్రామ పంచాయతీ తుక్కుబండికి అందించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎవరు కూడా తుక్కును రోడ్ల మీద కానీ డ్రైనేజీ మోర్లో కానీ వేయవద్దని, తడి చెత్త పొడి చెత్త రెండు వేరు చేసి గ్రామ పంచాయతీ నుంచి వచ్చేటువంటి సఫాయి కార్మికులకి అందించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి గ్రామంలోకి ఈ మధ్య కాలంలో డ్రగ్స్ గంజాయి అనేది విచ్చలవిడిగా, మరి ఒకప్పుడు డ్రగ్స్ గంజాయి అనే పేరున్నాం తప్ప మనం ఎన్నడూ చూడలే. ముఖ్య నగరాలలో హైదరాబాద్ లో గాని, బొంబాయిలో గాని, చెన్నైలో గాని, బెంగళూరులో గాని ఇట్లా కొన్ని ముఖ్యమైన నగరాల్లోనే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే గ్రామానికి వ్యాపించి మన గ్రామంలో ఉన్నటువంటి యువతను ఈ డ్రగ్స్ గంజాయికి బానిసలు చేసి మరి వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నది ఈ గంజాయి డ్రగ్స్. దీని పట్ల గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మన గ్రామానికి రాకుండా మన పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th గాని, ఇంటర్ గాని, డిగ్రీ గాని, బీఈడ్ గాని, బీటెక్లు గాని చేసే పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉండి ఎక్కడ చదివినా కూడా వాడి దినచర్య ఎట్లా ఉన్నది, వాడి లోపల మార్పు వస్తున్నదా, వాడికి మంచిగా అవుతుందా లేదా అనేది తెలుసుకొని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేసుకుంటూ మా మిత్రుడు ప్రవీణ్ గారు ఒక చక్కటి పాటను వినిపించాల్సిందిగా వారిని కోరుతున్నాను. క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పక్కదాకి పండెక్కి పోతారు, ఆవర కావర తిరుగుతుంటారు, రంగు
అవుతారు, యాక్సిడెంటులో చనిపోతారు. పక్కరాగి బండెక్కిపోతారు, ఆవరగావర తిరుగుతుంటారు, రంగు రూటులో రన్ అవుతారు, యాక్సిడెంటులో మరణిస్తారు. ఏమి చేస్తారో ఎవరికి తెలియదురో, మన యువకులంతా ఆగమాగము చేస్తా ఉన్నారు. ఆ డ్రగ్స్ మత్తులో యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిష్య ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం, చలి చాలా ఎక్కువగా ఉన్నది. ఈ చలిలో ఉదయం 8 గంటల దాకా ఎవరైతే 60 సంవత్సరాల పైబడిన వారు గాని, చిన్న పిల్లలు 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎండ పొడుపు వచ్చిన తర్వాత 8 గంటల వరకే బయటికి రావాలి. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇల్లు చేరాలి. ఎందుకంటే ఈ చలికాలం చాలా తీవ్రంగా ఉన్నది. దీనివల్ల మనకు దగ్గు దమ్ము రోగం వచ్చే పరిస్థితి ఉంటుంది, సర్ది అవుతుంది, జ్వరాలు వస్తాయి, మన తర్వాత రక్త ప్రసరణ అనేది కూడా తగ్గిపోతుంది చలికి. దీని పట్ల మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. మరి మా ప్రవీణ్ చెప్పినట్టుగా పాడినట్టుగా డ్రగ్స్ కూడా చాలా ప్రమాదకరమైనది. మన గ్రామాలలో మనం కళ్ళు తాగినాం, బ్రాండీలు తాగినాం, విస్కీలు తాగినాం, నల్లగాలు కూడా తాగినాం, కానీ అవన్నిటికంటే డేంజర్ ఈ డ్రగ్స్, గంజాయి. అవిటికంటే 100 రెట్లు ప్రమాదకరం. అది దాంతో అయ్యేది ఏందో కానీ ఇదైతే మాత్రం చాలా ప్రమాదకరం. ఈ అలవాటైన వాళ్ళని మనం మార్పించలేము. వాడు డ్రగ్స్ తీసుకున్నాక, గంజాయి తీసుకున్నాక వాడు ఏది కావాలంటే అది చేయాలి మనం. ఒకవేళ వాడిని మాట్లాడలేమనుకో, వాడు తల్లిని చూడాడు, తండ్రిని చూడాడు, ఏది దొరికితే దాంతో చెప్తారు. మనం టీవీలలో కూడా ఎదుగుతున్నాం. మరి ఇవాళ కాలం బాగా మారిపోయింది, మానవత్వం మంటగలిసిపోయింది. పెద్ద చిన్న అనే తేడా లేదు. భర్తను భార్య చంపుతుంది, భార్యను భర్త చంపుతారు, అన్నను తమ్ముడు చంపుతుండు, తమ్ముడిని అన్న చంపుతుండు. ఇవాళ ఇట్లా పరిస్థితులు వచ్చినాయి, ఇట్లా కాలం మారుతున్నది. మరి డబ్బు గురించో, పొలాల గురించో, జాగల గురించో తన్నుకొని సత్తున్నారు. మరి జీవితకాలం ఎవరు కూడా తెలియదు. మరి దీని పట్ల చేసి స్నేహపూర్వకంగా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాం. మరి ఎప్పుడైనా కూడా మరి గ్రామాలంటేనే అందరూ శాంతియుతంగా ఉంటారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా అందరూ కూడా సహాయపడతారు. మరి పట్టణాలలో అంటే ఎవరికి ఏం జరిగినా కూడా ఎవడు పట్టించుకోడు. కానీ గ్రామాల్లో ఐకమత్యం ఉంటది. ఇలానే పొలుగురు నుంచి వచ్చిన ఈ పెద్ద మనిషితో నేను గొడవ పడితే మీరు అందరు ఐకమత్యమై నాపై దాడి చేస్తారు. మరి పల్లెలలో ఇట్లా ఉంటది చైతన్యం, పట్టణాలలో అట్లా ఉండదు. మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం అందరం దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఈ యొక్క క్రైమ్ రేటుకు పోకుండా చూడాలని మీ అందరినీ కోరుతుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.